స్థానిక సంస్థల ఎన్నికల మీద హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సమన్వయంగా పనిచేసి ఎన్నికలకు సన్నద్దమవుతామని తెలిపారు. మంత్రివర్గంలో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనూ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్న మహేష్ కుమార్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకోండి. చెప్పండి సార్, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మీరు ఎట్లా సన్నద్ధమవుతున్నారు? తీర్పుకి కట్టుబడి ఉండి ఎలక్షన్కి పోతాం. మా ఉద్దేశం అంతా, మా బాధ్యత అంతా కూడా 42% రిజర్వేషన్ తీసుకోవాలని, ఆ తీసే దశగా ఏ రకంగా అయితే బాగుంటుందో లోతుగా అధ్యయనం చేసి ఎన్నికలకు పోతాం. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో మీ వ్యూహం ఏంటి? ఎన్నికల విషయంలో ఇంకా సమయం ఉంది. ఎన్నికలు నిర్ణయించిన తర్వాత డెఫినెట్గా పోటీ చేస్తాం. ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచినప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఒక మేజర్ సామాజిక వర్గం కుర్మ యాదవ్కు ప్రతిసారి ఉండేది మంత్రివర్గ స్థానం, ఈసారి లేదని ఒక అసంతృప్తి వెళ్ళబోతున్న పరిస్థితిలో మీ కుర్మ యాదవ్లు అడుగుతూ ఉన్నారు, మున్నూరు కాపులు అడుగుతూ ఉన్నారు. రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. వీలైనంత వరకు అందరూ సర్దుకుపోయే అవకాశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల పట్ల కోర్టు తీర్పును గౌరవిస్తూనే సిద్ధమవుతున్నాం ఎన్నికలకు. అలాగే మంత్రివర్గ స్థానం విషయంలో కూడా వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కూడా సరైన వ్యక్తిని అధిష్టానం నిర్ణయిస్తుంది అని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ నుంచి. గాంధీ. మంచిర్యాల